జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సుప్రీంకోర్టులో కొన్ని విషయాల్లో కొన్ని జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటే మామూలు కోపం రాదు. అలాంటిది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇస్తూ ఉండేటటువంటి తీర్పులు చూస్తూ ఉంటే కొంతవరకు సంతోషం వేస్తుంది. ఏదైనా మార్పు వచ్చిందా అని చెప్పేసి. అందులో కొత్తగా ఇప్పుడు సిజేఐ ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చిన టాంచి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదన్నమాట. ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు రోహింగ్యా ముస్లింల విషయంలో ఒక మంచి తీర్పునైతే ఇచ్చింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. అట్లే ఓకేనా? చెప్పాలంటే ఈ రోహింగ్యా ముస్లింలకు మనకు అసలు సంబంధమే లేదు. ఈ రోహింగ్యా ముస్లింలు మయన్మార్కు చెందినటువంటి రఖైన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనమాట. అంటే మొన్నటి వరకు ఈ రోహింగ్యా ముస్లింలు కేవలం మయన్మార్లోని రఖైన్ రాష్ట్రానికి మాత్రమే చెందిన ప్రజలు అనమాట. నిజానికి వీళ్ళకి ఏ దేశ పౌరసత్వం కూడా లేదు, ఉండదు. మయన్మార్ ప్రభుత్వం వాళ్ళను బ్రిటిష్ వలసదారులుగా పరిగణిస్తుందన్నమాట. వాళ్ళ చరిత్ర అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి పౌరసత్వం పైన అనేక వివాదాలు అయితే ఉన్నాయి. చెప్పాలంటే అవి మనకు అనవసరమైన విషయాలు కూడా, మనకు అవసరం కూడా లే, ఏమంటారా? ఇకపోతే ఈ రోహింగ్యా ముస్లింలు పూర్తిగా అనాగరికులు అనమాట. వీళ్ళు మధ్యయుగం నాటి ఆచార వ్యవహారాలను అయితే పాటిస్తూ ఉంటారు. వీళ్లకు మంచి చెడు విచక్షణ అనేది అసలే ఉండదు. డబ్బులు ఇస్తే ఎలాంటి పనైనా కూడా చేయడానికి సిద్ధపడిపోతారు, అది ఎలాంటిదైనా సరే. పైగా ఈ రోహింగ్యా ముస్లింలు భయంకరమైనటువంటి మతపిచ్చి ముండాకుడుకులు అనమాట. అది చెప్పాలంటే మామూలు మతపిచ్చి కాదు, రాక్షస మతపిచ్చి. వీళ్ళు ఆ మతపిచ్చి మూలంగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించుకోరు. ఫలితంగా ఒక్కొక్క కుటుంబం అంటే కనీసం 10 మంది పిల్లలు అంటా ఉంటారన్నమాట. ఒక్కొక్క రోహింగ్యా ముస్లిం ఖచ్చితంగా 2-3 పెళ్లిళ్ళు అయితే చేసుకుంటా ఉంటారు. వీళ్ళకు చదువు అనేది ఏమే రాక్షస ప్రవృత్తితో ఉంటారనమాట. అలాంటి వాళ్ళను పోషించాల్సిన అవసరం మనకేంది? అవసరమా మనకు? చెప్పండి. ఈ దరిద్రాన్ని నెత్తిని తెచ్చిపెట్టుకోవడం ఎవడికి కావాలా? ఎవడబ్బ సొమ్ము ఇక్కడ తేరగా ఉండదని చెప్పేసి ఈ మునాకుడకలందరినీ కూడా మనం పోషించాలా? ఏమంటారా? ఇప్పటికే దేశం మీద కనీసం గౌరవం కూడా లేని కోట్ల మంది సన్నాసులను మనం పోషిస్తున్నాం. ఏమంటారా? నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పుందా? మన హిందువులు కష్టపడి పనిచేసే పన్నులు కడతా ఉంటే ఆ కష్టంతో వచ్చేటువంటి డబ్బుతో వచ్చే ఉచిత పథకాలను ఈ సన్నాసులు ఎంజాయ్ చేస్తా మళ్ళీ మన హిందువుల మీదనే పడి ఏడుస్తూ ఉంటారు. సరే, ఇకపోతే ఈ రోహింగ్యా ముస్లింలు మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ రఖైన్ రాష్ట్రంలో బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉంటారనమాట. అయితే ఈ రోహింగ్యా ముస్లింలు బౌద్ధ మతస్థులను హత్యలు చేయడం, ఈ బౌద్ధులకు సంబంధించినటువంటి ఆడపిల్లలపైన అత్యాచారాలు చేయడం వంటి దౌర్భాగ్యపు పనులు చేస్తూ ఉండడంతో ఇక ఈ రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ అరాకన్ ఆర్మీ అనేది ఏర్పడిందనమాట. ఈ అరాకన్ ఆర్మీ వాళ్ళు ఈ రోహింగ్యాలను పిచ్చి కొట్టడంతో వీళ్ళటు బంగ్లాదేశ్కు, చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా మన దేశానికి పారిపోయి వచ్చినారనమాట. సరే, ఏదో బతకడానికి మన భారతదేశానికి వచ్చినారో అనుకోవచ్చు. మానవత్వంతో వాళ్ళను కనికరిద్దాం అనుకుందాం. ఊరికైనా కొంతమంది సన్నాసులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా వెనకేసుకొచ్చేవాళ్ళ. కానీ ఈ రోహింగ్యా ముస్లింలు ఇప్పుడు హక్కుల కోసం పోరాడతారు. అది కూడా మన దేశంలో. కాదురా, నువ్వు వచ్చిందే తప్పు. నువ్వు వచ్చిందే తప్పు. మళ్ళా నీకు ఇక్కడ హక్కులు కావాలంటే మీ అక్కగారిని మాకు ఇచ్చి పెళ్లిళ్ళు చేశారా? మీ చెల్లెల్ని ఇచ్చారా? మీ బిడ్డల్ని ఇచ్చారా? లేకపోతే కాదు, ఏ హక్కు ఉన్నది మీకు? మా దేశంలో హక్కులు కావాలని చెప్పి అడగను. ఏ హక్కు ఉన్నది అంటాలే. మన దేశంలో రోహింగ్యా ముస్లింలకు విద్యను తప్పనిసరి చేయాలంటూ ఒకసారి సుప్రీంకోర్టు కూడా పోయినారు. యాక్చువల్గా వీళ్ళకంత సీన్ ఉండదు. వీళ్ళని వెనకేసుకొచ్చేటటువంటి సూడో సెక్యులర్ నాయకులు, సూడో సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ లాయర్లు ఉంటారు కదా, ఈ ముండాకులంతా కూడా చేస్తారు ఇట్లాంటి పనులన్నీ కూడా. సరే, అందుకు సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. అదే చెప్పేది. గతంలో ఏంటంటే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఇస్తా ఉన్నది కూడా తెలీదు. అలాంటి తీర్పులు చూస్తా ఉంటే ఒకసారి పిచ్చెక్కిపోతా ఉన్నది. ఈ తీర్పు కూడా అలాంటిదే. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ స్కూల్స్ నుంచి రోహింగ్యా ముస్లిం పిల్లలు కనబడకుండా పోతున్నారని, ఈ రోహింగ్యాల పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం లేదని, వాళ్ళకు సరిగ్గా పాఠాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండాలని చెప్పేసి పేర్కొంటా కొందరు లాయర్లు నేరుగా సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఎంత దారుణంయా, ఎంత దారుణం. అదే చెప్పేది. రాజ్యాంగం అంటే కామెడీ అయిపోయింది, చట్టాలంటే అదొక ఎగతాళి అయిపోయింది. అవునా కాదా? ఈ రోహింగ్యా ముస్లింలకు రక్షణ కల్పించాలని, విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి ఈ లాయర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోహింగ్యా ముస్లింలు ఈ దేశానికి వచ్చిన శరణార్థులంటూ ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టారు. శరణార్థులా అంటాలే. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారు మాట్లాడుతా రోహింగ్యా ముస్లింలు ఈ దేశానికి శరణార్థులు కాదు,
ఇది ఇట్టుండాలా మాట్లాడడం అంటే తీర్పులు అంటే ఇట్టుండాలా. భారత ప్రభుత్వం రోహింగ్యాలను శరణార్థులుగా ప్రకటించిందా? లేదు కదా. మరి ఈ రోహింగ్యా ముస్లింలను మీరు శరణార్థులుగా ఎందుకు పేర్కొంటున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విధంగా? అదే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలా కదా వాళ్ళని శరణార్థులుగా తీసుకుంటా ఉన్నట్టుగా. వీళ్ళు ఖచ్చితంగా అక్రమవలసదారులే. అంటే చొరబాటుదారులకు మేమేమన్నా రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలా? మేము ముందు వీళ్ళు అక్రమంగా ప్రవేశిస్తారు, ఆ పైన ఇక్కడ ప్రయోజనాలు అలాగే సౌకర్యాలు అడుగుతారు. భారత ప్రభుత్వం రోహింగ్యాలను శరణార్థులుగా ప్రకటిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వు ఎక్కడున్నది? ఏ విధంగా మీరు ఇటువంటి మాటలని కూడా మాట్లాడుతున్నారు? శరణార్థికి చట్టపరమైనటువంటి హోదా లేకపోతే, ఎవరైనా చొరబాటుదారుడైతే, అలాగే వాళ్ళు చట్టవిరుద్ధంగా మన దేశంలో కనుక ప్రవేశిస్తే ఆ వ్యక్తిని ఇక్కడ ఉంచాల్సిన అవసరం బాధ్యత మనకు ఉండదా? లేదు కదా. ముందు మీరు అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం అంటే చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటడం, సొరంగం లేకపోతే కంచి దాటుకునో భారతదేశంలోకి అక్రమంగా వస్తారు. ఇప్పుడు మేము దేశంలోకి వచ్చినాం కదా కాబట్టి మీ చట్టాలన్నీ కూడా మాకు వర్తిస్తాయి, మాకు ఈ దేశంలో ఆహారం ఆశ్రయం పొందే హక్కు ఉండాలి, మా పిల్లలు ఇక్కడ చదువుకునేదానికి అర్హులంట మీరంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ దేశం ఏమి ధర్మసత్రం కాదు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వాళ్ళకు మేము ఎటువంటి రక్షణ కూడా కల్పించలేము. అంతేకాదు వాళ్ళను ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత కూడా మా పైన లేదు అంటూ ఏదే చెప్పాలంటే ఇది ఒక సంచలనం. సుప్రీంకోర్టు ఈ విధంగా మాట్లాడడం ఏమంటారా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారు కొండ బద్దలు కొట్టేశారు ఈ విషయంలో స్పష్టంగా. దొబ్బే ఫస్ట్ అన్నట్టు రోహింగ్యా ముస్లింలను వెంటనే తరిమేసేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అది విషయం. రోజులన్నీ ఒకే విధంగా ఉండవు, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అదే గనక గతంలో సుప్రీంకోర్టు అంటే అవునవును వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు హక్కులు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలా అని చెప్పేసి ఇటువంటి లంగా తీర్పులు ఎన్నో కూడా ఇచ్చినాయి, మనం విన్నాం, బాధపడినాం. కానీ పరిస్థితి ఇప్పుడు ఇట్లేదు, పరిస్థితులు మారుతున్నాయి, తీర్పులు కూడా మారుతున్నాయి. ఇట్లాగే ఉండాలా, మనం కోరుకుంటుంది కూడా ఇదే. ఇప్పుడు మన చట్టాలపైన మన న్యాయ వ్యవస్థలపైన మనం ఎంతో నమ్మకంతో ఉంటామన్నమాట. అలాంటిది ఇప్పుడు ఇలాంటి వాళ్లకు అనుకూలంగా తీర్పులు ఇస్తే ఏం కావాలా? ఇప్పుడు ఈయన మాట్లాడితే ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు మన దేశంలో కూడా లేని వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, పిల్లవాళ్ళు ఉన్నారు, పేద ప్రజలంతా ఉన్నారు. వీళ్ళకి పెడదామా మనం ఏది? లేకపోతే ఎక్కడి నుంచో ఈ విధంగా అక్రమ చొరబాటుదారులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి పెడదామా? ఎవరికి పెట్టాలి? మనము వాళ్ళకి పెట్టాల్సిన అవసరం మనకేముండదు. ముందు వాళ్ళ తల్లి తరిమని చెప్పేసి ఒక మంచి తీర్పునైతే ఇచ్చాడు. మొత్తానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనిపించింది నాకు ఈ తీర్పుతో. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.